రాజధాని అమరావతి అభివృద్ధి పనుల్లో వేగం పెంచే దిశలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా విశ్రాంత ఐఏఎస్ శొంఠి వెంకటరత్న శ్రీనివాస్ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. రాజధాని ప్రాంతంలో ప్రత్యేక ప్రాజెక్టుల అభివృద్ధి నిర్వహణకు ప్రత్యేక వాహకంగా ఏజీఐసీఎల్ను ఏర్పాటు చేశారు. అమరావతి కోసం తెస్తున్న నిధులను అందుకోసమే వినియోగించడం ఏజీఐసీఎల్ లక్ష్యం కాగా, గతంలో ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు పనిచేసిన ఎస్వీఆర్ శ్రీనివాస్ను ఆ సంస్థకు ఎండీగా నియమించింది. మహారాష్ట్ర క్యాడర్ ఐఏఎస్ శ్రీనివాస్ 2018 ఏడాది రిటైర్ అయ్యారు. తర్వాత ధారావి డెవలప్మెంట్ ప్రాజెక్టు, అటల్ సేతు, ముంబై మెట్రో వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సీఈఓగా పనిచేశారు. సిఆర్డీఏ ఆమోదించిన అభివృద్ధి ప్రణాళికలను అమలు చేసే బాధ్యతను ఏజీఐసీఎల్ ఎండీ హోదాలో శ్రీనివాస్ నిర్వహించనున్నారు. ప్రత్యేక ప్రాజెక్టులను అభివృద్ధి చేసే సంస్థలు, ఆపరేటర్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది.